భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనేలా దేశంలోని ప్రజలను సన్నద్ధం చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రజలు యుద్ధ సమయంలో తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో పోలీసులు, ఆర్మీ అవగాహన కల్పించనున్నారు. ఈ క్రమంలో బుధవారం దేశవ్యాప్తంగా 259 లొకేషన్స్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. కార్గిల్ యుద్ధం అప్పుడు ఇవి జరిగినా ఆ సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కానీ ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహించనున్నారు. పంతొమ్మిది 1971లో తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్తో భారత్ పోరాడాల్సి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962, 1965 యుద్ధాల సమయంలోనూ ఈ మాక్ డ్రిల్స్ ని నిర్వహించారు. 1971లో మాక్ డ్రిల్స్ అనుభవాన్ని సీనియర్ జర్నలిస్ట్ మధురేంద్ర ప్రసాద్ సిన్హా ఓ మీడియా సంస్థతో తెలిపారు. యుద్ధానికి సరిగ్గా 2 నుంచి 4 రోజుల ముందు ఈ డ్రిల్స్ మొదలు పెట్టారని, తూర్పు పాకిస్తాన్ లో లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు వీటిని కొనసాగించారన్నారు. ఆ సమయంలో రాత్రి 6:30 కల్లా ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరుకునేవారన్నారు. సైరన్ వినిపించగానే ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పేసి ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కునేవారమని పేర్కొన్నారు. ఆ సమయంలో పెద్దగా మాట్లాడటం కూడా చేసేవారు కాదని ఆయన అన్నారు. పంతొమ్మిది 1971 యుద్ధ సమయంలో తాజ్ మహల్ ను కూడా కేమోఫ్లాజ్ వస్త్రంతో కప్పిపెట్టారట. నాడు ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ బేస్ కూడా పాక్ లక్ష్యాల్లో ఒకటి. ఆ దేశ విమానాలు డిసెంబర్ 3వ తేదీన అక్కడ బాంబులు జారవిడిచాయి. దీనిలో ఎయిర్ బేస్ స్వల్పంగా దెబ్బతింది. యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీయడం కోసం సాంస్కృతిక చిహ్నమైన తాజ్ మహల్ పైన కూడా పాకిస్తాన్ దాడి చేయొచ్చని ఆనాడు భావించారు. దీంతో ఆ మర్నాడే దాన్ని శత్రువు కంట పడకుండా పరిసరాల్లో కలిసిపోయేలా చేసేందుకు ఒక ఆకుపచ్చటి జూట్ వస్త్రంతో కప్పిపెట్టారంట. ఇక దాని సమీపంలోని లైట్లు మొత్తాన్ని ఆర్పేశారు. ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట, కుతుబ్ మినార్, జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు. ఇక 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బ్రిటిష్ వారు జర్మనీ, జపాన్ విమానాలను తప్పుదోవ పట్టించేందుకు వెదురు స్కాఫోల్డింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా భారత్, పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో అసలేం జరగనుందో దేశ ప్రజలకు అర్థమయ్యేలా, అలాగే ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తట్టుకునేలా ప్రజలను సిద్ధం చేయడమే ఈ మాక్ డ్రిల్స్ అని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డన్లు, వాలంటీర్లు, హోమ్ గార్డ్స్, ఎన్సీసీ కోర్ను, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కాలేజీలు, స్కూల్ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో సైరన్ అత్యంత కీలకమైంది. గగనతల
దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేయడం, వాయుసేనతో హాట్లైన్ రేడియో కమ్యూనికేషన్ వినియోగంలోకి తేవడం లాంటివి ఉంటాయి. అంతేకాకుండా కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించడం కూడా ఇందులో భాగమే. ఇవే కాకుండా ప్రజలు, విద్యార్థులు, యువతకు శిక్షణ ఇవ్వడానికి సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడంతో పాటు మిగతా వారికి రక్షణ కల్పించడం కూడా ఈ మాక్ డ్రిల్స్ లో భాగమేనని అంటున్నారు. బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను ఈ మాక్ డ్రిల్స్ లో నేర్పిస్తారు. వాటి ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయడం, వాటి స్పందనను పరీక్షించడం కూడా వీటిలో భాగమే. మరీ ముఖ్యంగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్లు చాలా అవసరం. శత్రు దేశ దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి వెంటనే తరలించడం ఎలా అనేది కూడా ఇందులో అవసరమే. అయితే బుధవారం జరిగే డ్రిల్స్ లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్ పోస్టులను, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్స్ కేమోఫ్లాజ్ చేయడాన్ని కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చేయనున్నారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ ను ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025 మార్చిలో తైవాన్ నిర్వహించారు. ఇక జపాన్ లో 2023 నవంబర్లో జరిగాయి. ఫిన్లాండ్ లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. మొత్తంగా భారత్ లో కూడా పాకిస్తాన్ తో నెలకొన్న పరిస్థితుల కారణంగా దాదాపు 50 ఏళ్ల తర్వాత యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే 2 దేశాల సరిహద్దుల్లో సైన్యం భారీ స్థాయిలో మోహరించి ఉంది. ఇక అంతర్గతంగా పౌరులకు శిక్షణ ఇస్తే ఎలాంటి ముప్పునైనా తట్టుకోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. I just don't.